వెల్కమ్ టు యూవీ టాక్స్. నేను మీ జగదీష్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఉత్తర తెలంగాణలోనే అతిపెద్ద కాలేజ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అయినటువంటి యూవీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఫౌండర్ అండ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సుజన్ కుమార్ సార్ మనతో పాటు ఉన్నారు. అసలు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏంటిది, మరి ఎవరు ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయొచ్చు, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు ఎట్లా ఉంటాయి అనేది సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. హలో మిస్టర్ జగదీష్. నిజామాబాద్లో హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ స్టార్ట్ చేయడానికి కారణాలు ఏంటివి, మన స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? హోటల్ మేనేజ్మెంట్ ఎవరు చేయొచ్చు అనే క్వశ్చన్కి ప్రాపర్ ఆన్సర్ మినిమం 10th పాస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటర్ డిస్కంటిన్యూ ఐదర్ పాస్, డిగ్రీ డిస్కంటిన్యూ ఐదర్ పాస్, ఎవరైనా చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి ఉద్యోగ అవకాశాలు హోటల్ ఇండస్ట్రీ, రిసార్ట్స్ అండ్ రెస్టారెంట్స్, ఎయిర్లైన్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్సో ఫెసిలిటీస్ కంపెనీస్, క్యాటరింగ్ కంపెనీస్లో ఇలా లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఉంటాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో లైక్ హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్, సర్వీస్, ఫ్రంట్ ఆఫీస్ అండ్ కిచెన్ డిపార్ట్మెంట్స్. స్టూడెంట్స్ ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 to 2 years వాళ్ళ ఓన్ కంట్రీస్లో, స్పెషల్లీ లైక్ ఇండియాలో అయితే ఇండియాలో 1 to 2 years ఎక్స్పీరియన్స్ తీసుకొని తర్వాత అబ్రాడ్ వెళ్తే వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. సార్, ఇప్పుడు చాలా కాలేజెస్ మనకు హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి. మన కాలేజ్లోనే ఒక స్టూడెంట్ ఎందుకు జాయిన్ అవ్వాలి? మన కాలేజ్ స్పెషాలిటీ ఏంటిది? నాది కూడా హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఏనండి. సో నేను హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో చేయడం జరిగింది. సో అప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉండేవి. అది 20 years బ్యాక్. సో ఇప్పుడున్న అడ్వాన్స్డ్ కాలానికి తగ్గట్టుగా హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మన దగ్గర వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండాలి. సో ఇవన్నిటిని ఓవర్కమ్ చేస్తూ మనం ఒక స్టాండర్డ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అది కూడా 2 డిఫరెంట్ క్యాంపస్లతో. ప్రతి ఒక్క ప్రాక్టికల్ ల్యాబ్ మన దగ్గర 2 ఉంటాయండి పిల్లల కన్వీనియంట్ కోసం. ఒకటే ప్రాక్టికల్ ల్యాబ్ ఉంచేసి దాంట్లో అందరికీ ఇన్కన్వీనియంట్గా ప్రాక్టికల్ చేపించడము కుదరదు, మనం వాళ్ళకి న్యాయం చేయలేము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కిచెన్ కానీ 3 ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉన్నాయి మన దగ్గర. బార్ అండ్ రెస్టారెంట్ 2 ఉన్నాయండి. ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, హౌస్ కీపింగ్ ల్యాబ్స్ ప్రతి ఒక్కటి 2 ఉండడం జరిగింది. సో మనము విద్యార్థులకు 100% న్యాయం చేస్తాం. సో మన కాలేజ్లో స్టడీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి అంటే ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్ ఉంటుందా? ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయా వాళ్ళకి? 100% అండి. ఎందుకనంటే మన కాలేజ్లో ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు. దాంతోపాటు అడ్వాన్స్డ్ టీచింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఏఐ సెన్సిబుల్ టెక్నాలజీ ద్వారా మనం టీచింగ్ అనేది అందిస్తున్నాము. అదే కాకుండా మన ప్రాక్టికల్ ల్యాబ్స్ అన్నీ 5 star స్టాండర్డ్కి ఈక్వల్గా ఉంటాయండి. సో వాళ్ళు ఏదైతే నేర్చుకుంటారో వాళ్ళు ఈజీగా ఇక్కడ ఏం చేస్తున్నారో హోటల్ ఇండస్ట్రీకి కానీ వెళ్ళిన తర్వాత కానీ ప్లస్ వాళ్ళు ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కానీ సేమ్ టు సేమ్ వాళ్ళు ఫేస్ చేస్తారు. సో వాళ్ళకి అక్కడ ఎటువంటి డౌట్స్ అనేవి ఉండవు. కిచెన్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కానివ్వండి, సర్వీస్ స్టాండర్డ్స్ కానీ, హౌస్ కీపింగ్, ఫ్రంట్ ఆఫీస్ స్టాండర్డ్ యాజ్ ఇట్ ఈస్గా 5 starలో ఎలా ఉంటుందో మనం ఇక్కడే ట్రైన్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మన కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్కి అంటే జాయిన్ అయినప్పటి నుంచి వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు వాళ్ళపైన ఎటువంటి కేర్ తీసుకుంటారు? వాళ్ళకి ఏం ట్రైన్ చేస్తారు మీరు? డెఫినెట్లీ అండి. వాళ్ళు ఎప్పుడైతే మా దగ్గరికి అడ్మిషన్ కోసం వస్తారో అడ్మిషన్ టైంలోనే వాళ్ళకి టెస్ట్ అనేది పెడతామండి. ఆ టెస్ట్ ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంటి, వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలి మన కాలేజ్లో ఉన్నన్ని రోజులు అనేది మాకు కంప్లీట్ ఐడియా వస్తుంది. సో దాని ప్రకారంగా వాళ్ళకి స్పెషల్లీ క్లాసెస్ కూడా ఉంటాయి, కమ్యూనికేషన్ క్లాసెస్, ఈవెన్ ఎక్స్ట్రా ప్రాక్టికల్ క్లాసెస్, థియరిటికల్ క్లాసెస్. ఈవెన్ కొందరు స్టూడెంట్స్కి వాళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ లైక్ స్కిల్స్లో తక్కువ ఉన్నారనిపిస్తే మాత్రం వాళ్ళకి మా కమ్యూనికేషన్ క్లాస్ టీచర్ ద్వారా ఇంకా అడిషనల్ క్లాసెస్ అనేది చెప్పేయడం జరుగుతుంది. ప్రాక్టికల్ పరంగా కూడా వాళ్ళకి ఒక ప్రోడక్ట్ అనేది 100% చేయడానికి రాకపోతే వాళ్ళు 100% ఆ ప్రోడక్ట్ నేర్చుకునేంత వరకు మనం ప్రాక్టికల్ సపోర్ట్ అనేది ఇస్తాము. ఏదో ఒక ప్రాక్టికల్ క్లాస్ ఒక రౌండ్ కానీ 2 rounds కానీ చేసేసి మన బాధ్యత తీరిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ 100% అన్నీ నేర్చుకునేదాకా మనము వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటాము. సో ఈవెన్ వాళ్ళ అటెండెన్స్ పరంగా కానీ, వాళ్ళ గ్రూమింగ్ స్టాండర్డ్స్ పరంగా కానీ వాళ్ళు కొంచెం బ్యాక్ ఉన్నారంటే మాత్రం మనం సపోర్ట్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జనాల్లోకి వెళ్తే హౌ టు కమ్యూనికేట్ విత్ అదర్ పీపుల్ అనేది, ఇట్లా ఇండస్ట్రీలో కానీ సొసైటీలో కానీ వాళ్ళు ఎలా మెదులుకోవాలనేది మన కాలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఆ విషయంలో మేమైతే 100% చెప్పగలుగుతాం. ఒక స్టూడెంట్ మా దగ్గరకు వస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా, గ్రూమింగ్ స్టాండర్డ్స్ పరంగా, సబ్జెక్ట్ పరంగా
ప్రతి ఒక్కటి ట్రైన్ చేసి మనం బయటకు పంపించడం జరుగుతుంది. దీంట్లో పేరెంట్స్ అయితే ఇప్పటివరకు ఉన్న మా స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ 100% హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్ ఎటువంటి మిస్టేక్ చేసినా, గుడ్ థింగ్స్ ఏదన్నా మంచి పనులు చేసినా కానీ పేరెంట్స్కి ఇంటిమేషన్ అనేది మనం 100% పాస్ చేస్తాము. సో పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి రీసెంట్గానే. సో కొంతమంది ఫెయిల్ అయ్యి బాధపడతా ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళకు మన హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఏమైనా ఉపయోగపడుతుందా? 100% అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన హోటల్ మేనేజ్మెంట్కి మినిమం క్వాలిఫికేషన్ అనేది 10th పాస్. సో ఇంటర్ ఫెయిల్ అయినా కానీ చింతించాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అనేది మొత్తం స్కిల్డ్ బేస్డ్. ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో ఒక స్టూడెంట్కి ప్రాపర్ కాన్సన్ట్రేషన్ ఉండి నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఈ హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో 100% సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. సో దీంట్లో డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కానీ, బీటెక్ డిస్కంటిన్యూ వాళ్ళు కానీ, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా జాయిన్ అయ్యి వాళ్ళు ఒక ప్రొఫెషనల్ హోటలియర్గా ఎదగొచ్చు 100%. సార్ ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ ఎవరు చేస్తే బెటర్ అంటారు? 10th చేసిన వాళ్ళ, ఇంటర్ చేసిన వాళ్ళ, డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళ? నా ఐడియా పరంగా అయితే ఇంటర్మీడియట్ అండ్ 10th కంప్లీట్ అయిన వాళ్ళు చేస్తే 100% సక్సెస్ఫుల్గా కెరీర్లో ఎర్లీగా స్టేజ్లో సెట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ 2 years, 1.5 year, 3 years డిగ్రీ కూడా ఉంటుంది. సో జనరల్ డిగ్రీ అండ్ బీటెక్ సైడ్ వెళ్తూ ఉంటే స్టూడెంట్స్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేసరికి 3 to 4 years ఆఫ్ టైం పడుతుంది. దాని తర్వాత వాళ్ళకు వచ్చేది జస్ట్ సర్టిఫికేషన్ మాత్రమే. మళ్ళీ వేరే కాంపిటీషన్ ఎగ్జామ్స్, మళ్ళీ వేరే ఇంటర్వ్యూస్కో వెళ్ళడం అనేది మామూలుగా మనం చూస్తూ ఉన్నాము. కాకపోతే హోటల్ మేనేజ్మెంట్లో కోర్స్ అయిన వెంటనే మనకి మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. హోటల్స్లో, రెస్టారెంట్స్లో, రిసార్ట్స్లో అండ్ ఎయిర్లైన్ ఇండస్ట్రీలో, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కంపెనీస్ అండ్ హాస్పిటాలిటీ కంపెనీస్లో మనకు లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంటర్ అయిన తర్వాత జాయిన్ అయ్యాడు అనుకోండి, అతను డిగ్రీ సైడ్ పోకుండా ఇటు సైడ్ ఉంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఒక 2 to 2.5 yearsలో కంప్లీట్ అయిపోతుంది. అదే డిగ్రీ స్టూడెంట్ 3 years డిగ్రీకి టైం పడుతుంది, బీటెక్ స్టూడెంట్కి 4 years ఆఫ్ టైం పడుతుంది. సో ఎవరైతే లైఫ్లో తొందరగా ఎర్లీ స్టేజ్లో సెట్ అవ్వాలనుకునే ఉద్దేశం ఉన్నవాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే సార్ ఇప్పుడు చాలా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఉన్నాయి బయట. సో యూవీ కాలేజే బెస్ట్ అని చెప్పడానికి అంటే మీ దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి? మెయిన్ థింగ్ అండి నా టీమ్. నా దగ్గర ఉన్నటువంటి టీమ్ ఎవ్రీవన్ హ్యాస్ లైక్ 14, 15, 16 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళందరూ ఇంటర్నేషనల్లో వర్క్ చేసి రావడం జరిగింది. రిమైనింగ్ వాళ్ళు ఇండియాలో వర్క్ చేసిన వాళ్ళు కూడా 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో అది కాకుండా మేము ప్రతిసారి చెప్పేది ఏంటంటే 5-star స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలేజ్ మాది. ఓకే, టీచింగ్ పరంగా కానీ, ప్రాక్టికల్ పరంగా కానీ అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ఉన్నాయి మా దగ్గర. సో ప్రతి ఒక్కటికి స్టూడెంట్ బెనిఫిట్ చేయడమే మా ఉద్దేశంగా ఈ కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా దగ్గర ఉండే లెక్చరర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుల్ టైం ఫ్యాకల్టీ. సో ఏదో గెస్ట్ లెక్చరర్గా వచ్చి ఒక క్లాస్ చెప్పి వెళ్ళిపోవడం అనేది ఉండదు. మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళు 24/7 అన్నట్టుగా స్టూడెంట్స్ తోటే వాళ్ళు ఉండి వాళ్ళకి ప్రాపర్గా ట్రైన్ చేయడం జరుగుతూ ఉంది. సార్ ఇప్పుడు చాలామంది టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వలన మరి వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ చదవడానికి కొంచెం ముందుకు రాలేకపోతారు. మరి వాళ్ళకి మన కాలేజ్లో ఏమైనా ప్రోత్సాహం ఉందా? అంటే డిస్కౌంట్ ఫీజులో డిస్కౌంట్ కానీ అట్లా ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. స్టూడెంట్స్ అందరూ కూడా రూరల్ బ్యాక్గ్రౌండ్, సిటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉన్నారు. సో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళు చాలా పూర్గా ఉండడం జరుగుతుంది. వాళ్ళ పేరెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళకి స్టడీస్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి స్టూడెంట్స్ ఎవరైనా మా కాలేజ్కి వస్తే మాత్రము వాళ్ళకి డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి స్పెషల్గా కేర్ తీసుకొని ఇంప్రూవ్ చేయడానికి మేము 100% మేము శాయశక్తిలో కృషి చేస్తాము. అదేవిధంగా మెరిట్ స్టూడెంట్స్ ఎవరు వచ్చినా కానీ మా కాలేజీలో ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు స్కోర్ చేసిన స్కోర్కి ఈక్వల్గా మనము అప్ టు 100% ఫీ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళు ఎంత స్కోర్ చేస్తే దాన్ని బట్టి డిస్కౌంట్ అనేది ఫీజులో. ఓకే, అవునండి. ఇప్పుడు టాలెంటెడ్ స్టూడెంట్ వచ్చేసి మనం పెట్టే ఎంట్రన్స్ రిటర్న్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేసి కమ్యూనికేషన్స్ టెస్ట్లో కూడా మంచిగా పాస్ అయ్యాడు అనుకోండి, మనం వాళ్ళకి 100%కి 100% ఫీజులో డిస్కౌంట్ ఇవ్వచ్చు. మేము 100% ఇటువంటి స్టూడెంట్కి మేము సపోర్ట్ చేయడానికి ఎప్పుడు ముందుంటాం. ఓకే సార్, సూపర్. సార్ ఫైనల్గా హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్కి కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా స్టూడెంట్ కానీ ఇంకెవరన్నా కానీ ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నారని అంటే వాళ్ళకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయండి.
ఆ ఎక్స్పెక్టేషన్స్ కన్నా ముందు వాళ్ళు జాయిన్ చేయాలంటే వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండాలి. వాళ్ళు ప్రతి ఒక్క పైసా కూడబెట్టి వాళ్ళ కూతురు కానీ కొడుకు ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు స్పెండ్ చేయడం జరుగుతుంది. స్పెషల్లీ హోటల్ మేనేజ్మెంట్లో జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కాలేజ్ రెప్యుటేషన్ ఏంటి, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనా కాదా, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాక్టికల్ ల్యాబ్స్ ఏంటి, మనం అక్కడ జాయిన్ అయితే 100% మనం ఇంప్రూవ్ అవుతామా లేదా అనేది క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. ఇది కంపల్సరీగా ఒక స్టూడెంట్ మా కాలేజీలో జాయిన్ అవ్వాలని మేము ఎప్పుడు చెప్పామండి. ఒక పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ మా క్యాంపస్ విజిట్ చేసేసి వాళ్ళకి 100% ఫుల్ఫిల్ సాటిస్ఫాక్షన్ అనేది అవుతేనే మా కాలేజీలో జాయిన్ అవ్వమని చెప్తాము. ఎందుకంటే వాళ్ళకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మేమే ది బెస్ట్ ఎందుకు చెప్తామంటే మా దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ కానీ ల్యాబ్స్ కానీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మాకున్న ట్రాక్ రికార్డ్ కానీ ఇవన్నీ మాకు ప్లస్ అని మేము భావిస్తున్నాం. సార్ ఇప్పుడు 2026కి అడ్మిషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? అంటే ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి మరి ఏమైనా ఫీజు డిస్కౌంట్ ఉందా? ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే మన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చినాయి కాబట్టి చాలామంది ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అడ్మిషన్ చేసుకోవడానికి, కాలేజ్కి రెగ్యులర్ బేస్లో వస్తూ ఉన్నారు. సో మనకి ఈ మంత్ మొత్తం వచ్చే ఏ స్టూడెంట్కైనా కానీ ఈ మంత్లో అడ్మిషన్ తీసుకుంటే మాత్రం స్పెషల్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు, మీ మంచి మెసేజ్ని మా హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.